నమస్తే శివాభి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు పాలన అంతా మోసమే గూడూరులో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న చైర్పర్సన్ పునక దేవసేనమ్మ అభ్యర్థులు వరప్రసాద్ దుర్గాప్రసాద్ రావు తదితరులు జనసంద్రంగా మారిన గూడూరు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు టీడీపీని గెలిపించండి మనుబోలు మండలంలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనబాక లక్ష్మి ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు డీఎస్పీ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని పోలీసులకు సూచనలు ఇచ్చిన ఐజీ మీనా మీ కష్టాలు విన్నాను మీతో నడిచాను నేను ఉన్నానంటూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు గూడూరు పట్టణంలోని బనిగ సాహెబ్పేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ప్రచార రథంలో వైఎస్ జగన్ వెంట పట్టణ ప్రథమ పౌరురాలు మరియు చైర్పర్సన్ పునక దేవసేనమ్మ పార్టీ అభ్యర్థులు వరప్రసాద్ బల్లి దుర్గాప్రసాద్ రావు తదితరులు ఉన్నారు గూడూరు పట్టణంలోని బనిగి సాహెబ్పేట ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు సభకు హాజరైన జనసందోహంను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ నా పాదయాత్ర గూడూరు మీదుగా సాగిందని మీ కష్టాలు విన్నాను నేనున్నానంటూ ప్రజలకు భరోసానిచ్చారు దుగరాజపట్నం పోర్టును ఇక్కడే కట్టాల్సి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరం లేదని అన్నారని దివంగత ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పట్టణ దాహార్తి తీర్చేందుకు కండలేరు నుండి నీటిని తీసుకొచ్చేందుకు 63 కోట్ల రూపాయలను వెచ్చిస్తే ఈ ప్రభుత్వం సక్రమంగా నడపలేదన్నారు ఫ్లైఓవర్ వంతెన అంగుళం కూడా కదలలేదని టీడీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు చంద్రబాబు పాలన అంతా మోసమని ఎక్కడా ఉద్యోగాలు లేవని అన్నారు ఓటుకు 3,000 రూపాయలు ఇస్తారని మీరు అందరికీ చెప్పాలని అన్నారు వీరి కుట్రలు తారాస్థాయికి చేరుతున్నాయని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అన్నారు మరో 20 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని నవరత్నాలు అమలవుతాయన్నారు నవరత్నాలను తప్పకుండా అమలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఏ చదువైనా ఎంత ఖర్చైనా నేను చదివిస్తా అని హామీ ఇస్తున్నానన్నారు మద్యపానాన్ని దశల వారీగా నిషేధిస్తామని తెలిపారు నవరత్నాల్లో పేదవారి చిరునవ్వు కనిపిస్తుందని అమలు చేస్తానని హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు గూడూరు తిరుపతి అభ్యర్థులైన వరప్రసాద్ బల్లి దుర్గాప్రసాద్ రావులు మంచివారిని సౌమ్యులని వారిని గెలిపించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అన్నారు నాకు బాగా గుర్తుంది ఆ రోజులు కూడా ఆ 3,648 కిలోమీటర్లు చేయగలిగాను అని అంటే అది ఆ దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనతోనే చేయగలిగాను అని మాత్రం గర్వంగా చెప్తాను ఆ 3,648 కిలోమీటర్లు నడిచాను మీ బాధలు విన్నాను మీ కష్టాలను చూశాను రాష్ట్రంలో ప్రతి అణువులోనూ రాష్ట్రంలో ప్రతి అడుగులోనూ ప్రతి కుటుంబం ఏమనుకుంటా ఉంది అన్నది విషయాల మీదనే నా బుర్ర నా మనసు మీ కష్టాల మీదనే పయనించింది సహాయం కోసం ఎదురు చూస్తూ సహాయం ఎండబాబై ఆ సహాయం దొరక్క అవస్థలు పడతా ఉన్నా ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను గిట్టుబాటు ధరలు అందక రైతన్నలు పడిన బాధను చూశాను ఇదే గూడూరు నియోజకవర్గం గుండా నిమ్మకాయ రైతులు పడిన ఆవేదనను విన్నాను చేస్తానన్న రుణమాఫీ కాక రైతులు పడుతా ఉన్న అగసాట్లను చూశాను ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్కసారి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతన్నలు పడిన ఆవేదనను కూడా విన్నాను రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు పేద వీరందరి బాధలు వీరందరి ఆవేదన దారి పొడుగునా ప్రతిరోజు విన్నాను అంతక చదవాలి అని అంటే ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి చదివించలేని పరిస్థితిలో ఉండి తమ తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముతే తప్పనిచ్చి తమ పిల్లలను చదివించలేని పరిస్థితిలో ఉన్నారు అని తెలిసి ఆ పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటే ఆ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి ఆవేదనతో చెప్పిన ఆ మాటలన్నీ కూడా నేను విన్నాను ఇదే జిల్లాలోనే ఇదే ఆత్మకూరు నియోజకవర్గంలోని ఇదే జిల్లాలో జరిగిన ఘటన బహుశా నా జీవిత కాలంలో నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేనేమో
ఆ తండ్రి నా దగ్గరకు వచ్చి అన్న మాటలు, తమ పిల్లలను చదివించలేక సంవత్సరానికి ఇంజనీరింగ్ కాలేజీలో ₹1,00,000 ఫీజులు కట్టలేక చివరికి తన కొడుకును పోగొట్టుకున్నాడు అని ఆ తండ్రి చెప్పిన మాట ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేనేమో. 108 రాక సకాలంలోనే ఆ 108 వచ్చిందంటే కుయ్ 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 అంటూ ఆ 20 నిమిషాల్లోనే ఆ 108 నెంబర్ కొడితే ఆ అంబులెన్స్ వచ్చి ఉంటే తమ ప్రాణాలు బతుకుండేవాడని, తమ కుటుంబ సభ్యులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు అని ఆ కుటుంబ సభ్యులు ఆ చనిపోయిన కథలు చెప్పినప్పుడు ఆ కథలు నేను విన్నాను. ఆరోగ్యశ్రీ అమలు కాక ఆ ఆరోగ్యశ్రీ వైద్యం కోసమని చెప్పి ఎదురు చూస్తూ ఆ వైద్యాన్ని నయం చేయించుకునే దానికోసం లక్షల కొద్ది అప్పులు చేసుకున్న పరిస్థితులు, ఆ బాధలు చెప్పినప్పుడు నేను విన్నాను. పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమై అని చెప్పి అన్న మాటలు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనేమో. ఈ బాధలన్నీ కూడా నేను విన్నాను. మద్యం షాపులు ఎక్కువైపోయి మద్యానికే బానిసలైపోయి కుటుంబాలు చిన్నాభిన్నమైన పరిస్థితులు నేను చూశాను. ఆ అక్క చెల్లెమ్మలు, అన్న మా ఇంట్లో ఎదిగిన కూతురుంది, సాయంత్రం 7 దాటితే ఊర్లోకి ఇంట్లో నుంచి బయటికి పంపించలేని పరిస్థితిలో ఉన్నాము, మా వీధి చివరనే మందు షాప్ పెట్టారు అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలు బాధపడుతూ అన్న మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనేమో అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నా. కూలీలకు పోతా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలను చూశా. ఈ అన్ని కష్టాలు, ఈ అన్ని బాధలు నేను విన్నా, నేను చూశా. ఇదే జిల్లాలో పాదయాత్ర సాగుతూ ఉంటే ఇదే జిల్లాలో చదువుకున్న పిల్లలు నా దగ్గరకు వచ్చి, అన్న దుగ్గరాజపట్నం పోర్టు ఇక్కడే కట్టాలన్నా, రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు దుగ్గరాజపట్నం పోర్టు కడతాము అని హామీ ఇచ్చారు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ పోర్టు కట్టించాల్సిన వ్యక్తి అదే దుగ్గరాజపట్నం పోర్టు అవసరం లేదు అని చెప్పి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి బేల్ చేసే దానికోసం ఈయనెవడన్నా చెప్పేదానికి అని చెప్పి అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. రాలేదు అని ఆవేదన చెందుతూ, అన్నా ప్రత్యేక హోదా వస్తుంది, ప్రత్యేక హోదాతో ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదాతో హోటళ్లు వస్తాయి, ప్రత్యేక హోదాతో హాస్పిటళ్లు వస్తాయి, మా బతుకులు మారుతాయి, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తా ఉంటే ఈ వ్యక్తి ఎవరన్నా, చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా ప్రత్యేక హోదాలు తాకట్టు పెట్టడానికి అని చెప్పి అన్న ఆ ప్రతి స్వరం నాకు గుర్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న సంఖ్య, అక్షరాల రాష్ట్రం విడగొట్టేటప్పుడు 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి కమల్నాథన్ కమిటీ లెక్కలు తెలిసిన తర్వాత ఆ 1,42,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆశగా ఎదురు చూస్తా ఉన్న ఆ పిల్లల కథలు నేను విన్నా. ఆ 1,42,000 ఉద్యోగాలకు ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళ ఉద్యోగస్తుల సంఖ్య కూడా కలుపుకుంటే అవి మరో 90,000. అంటే అక్షరాల 2,30,000 ఉద్యోగాలు గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్నా కూడా కనీసం ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నా అని చెప్పి ఆ పిల్లలు బాధపడుతూ అన్న మాటలు ఇదే నియోజకవర్గం గుండా ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు తెలుగన్న బ్రాంచ్ కెనాల్ కింద గూడూరు ప్రాంతానికి కూడా విస్తరిస్తాము అని సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా తాను ఉంటూ నేను చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత ఆ ముఖ్యమంత్రి ఆ హామీ చేయని పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా అన్నా అని చెప్పి అన్న మాటలు కూడా నేను విన్నాను. ఇదే గూడూరులో తాగునీటి సమస్య గురించి చెప్పుకొచ్చాడు. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలో కండనేరు నుంచి పైప్ లైన్ ద్వారా అక్షరాల 63 కోట్ల రూపాయలతో తాగునీటి పథకాన్ని తీసుకొచ్చి త్రాగడానికి నీళ్ళిచ్చిన ఘనత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కాదా అన్నా అని చెప్పి ఆ మాట అంటూ అటువంటి పథకం కూడా వీళ్ళు సరిగ్గా నడపలేని అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ ఉన్నారన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు నా దగ్గరకు వచ్చి అన్నప్పుడు ఆ మాటలు కూడా నేను విన్నా. గూడూరు 1, గూడూరు 2 రెండింటికి కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ ఆ పరిస్థితి ఏమిటి?
ఆ రోజు నేను చూసినప్పుడు అదే పరిస్థితి, ఈ రోజు నేను చూసినప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంగుళం కూడా ముందుకు కదలని ఆ పరిస్థితి గురించి చెప్పినప్పుడు నేను విన్నాను. ఇదే నియోజకవర్గంలోని నిమ్మకాయల రైతులు 80 కేజీల లూజు బస్తా కనీసం 500 రూపాయలు కూడా గిట్టడం లేదన్నా అని చెప్పి నా కళ్ళ ముందరనే ఆ నిమ్మకాయలు తీసుకొని వచ్చి రోడ్డు మీద పడేసి అన్న చూడన్నా మా బతుకులు అని చెప్పి రైతన్న అన్న ఆ ప్రతి మాట నేను విన్నాను. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తా, మీ బాధను నేను విన్నాను, మీ ఆవేదనను నేను అర్థం చేసుకున్నాను. మరొకసారి నేను మీ అందరికీ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ 5 సంవత్సరాలలో మనకు కనిపించింది ఏమిటి అని అంటే, ప్రతి అడుగులోనూ మోసం 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 తప్ప మరొకటి కనిపించింది అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఈరోజు రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. ఈరోజు రాజకీయ వ్యవస్థలోకి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా దిగజార్చారో మీరంతా చూస్తా ఉన్నారు. ప్రతిరోజు ఒక మోసం, రోజు ఒక కుట్ర, రోజుకొక కుట్ర మాదిరి సాగుతా ఉన్నాయి ఈ రాజకీయాలు. మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ 12 రోజుల్లో కుట్రలు ఇంకా తారాస్థాయికి చేస్తాయి. మిమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తంగా ఉండమని అడుగుతా ఉన్నా. కారణం ఏంటంటే, ఇవాళ యుద్ధం న్యాయంగా జరగడం లేదు. ఇవాళ యుద్ధం జరుగుతా ఉంది అని అంటే మనము యుద్ధం చేస్తా ఉన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఒక్కరితోనే కాదు. మనం యుద్ధం చేస్తా ఉన్నది ఇవాళ ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తా ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం. అందరూ కూడా గత 20 రోజులుగా ఏం చేస్తా ఉన్నారో మీరు చూస్తా ఉన్నారు. ఈ మరో 12 రోజుల్లో ఇవే కుట్రలు ఇంకా ఎక్కువ చేస్తారు. రాబోయే రోజుల్లో వీళ్ళు ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. రోజుకొక సినిమా చూపిస్తారు, రోజుకొక డ్రామా కూడా మనందరికీ కూడా చూపిస్తారు అన్న సంగతి ఏం మర్చిపోవద్దని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోమని చెబుతూ, ఎన్నికల నాటికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్ర ఉండదు. ఆ కుట్రలో భాగంగా ఎన్నిక వచ్చేసరికి ఆయన చేయబోయే పెద్ద కుట్ర ఏమిటో తెలుసా? ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ఏం చేస్తారో తెలుసా? ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బులు పెడతాడు. ప్రతి చేతిలోనూ. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఎన్నిక దగ్గరకు వచ్చేసరికి ఎన్నిక రోజు కోరేది ఒకటి, మీరంతా కూడా మీ మీ వార్డుల్లో, మీరంతా కూడా మీ మీ గ్రామాలలో, మీరంతా కూడా ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అమ్మను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు మిగబట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెన్నమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, ఒక్కసారి ఆలోచన చేయక్క. ఈ రోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి ఏ చదువులన్నా చదివించే పరిస్థితులు మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఈ రోజు ఇంజనీరింగ్ చదివించాలంటే ఫీజులు చూస్తే 1,00,000 రూపాయలు దాటుతా ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సహాయం అరకొర కూడా రావడం లేదు. ఒక్కసారి ఆలోచన చేయక్క. ఈ రోజు మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను చదివించాలంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి మనం చదివించే పరిస్థితిలో ఉన్నామా అక్క అని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు మిగబట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు, ఏ చదువులైనా కూడా ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెన్నమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని
ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం. రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. కనీసం ₹1 మాఫీ అయిందా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు 0 వడ్డీకి రుణాలు వచ్చే పరిస్థితి ఉండేదక్క. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదక్క అని ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే ₹3,000 మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పడ్డక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటాము అని ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఎన్నికల తేదీ వరకు మొత్తం ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అందిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే ₹3,000 మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ఎస్సీలుగా ఉంటూ, ఆ బీసీలుగా ఉంటూ, ఆ ఎస్టీలుగా ఉంటూ, ఆ మైనారిటీలుగా ఉంటూ, ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ పేదరికంలో ఉన్న ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే ₹3,000 మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూతన్న పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్క చేతిలోనూ ₹75,000 అందబెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి. 4 దఫాల్లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీ కన్నా సరిపోయిందా అన్న అని చెప్పి ఆ ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న గతంలో 0 వడ్డీకి రుణాలు వచ్చేటివి, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న ఈ 5 సంవత్సరాలలో కనీసం ఏదన్నా 1 సంవత్సరమైనా కూడా రైతన్నలకు గిట్టుబాటు ధర వచ్చిందా అన్నా అని చెప్పి ఆ ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు ఇచ్చే ₹3,000 మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపిక పట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు మే మాసం వచ్చేసరికి ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం ప్రతి రైతన్న చేతిలోనూ అన్న ₹12,500 ప్రతి రైతన్న చేతిలోనూ అన్న పెడతాను అని ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న అక్షరాల పెట్టుబడి కోసం రైతన్నకు ₹50,000 ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, అన్న గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాడు అని ప్రతి రైతన్నకు కూడా చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, 0 వడ్డీలు మనం గతంలో రాజన్న రాజ్యంలో చూసాము. మళ్ళీ 0 వడ్డీకి రుణాలు రావాలి అంటే అది మళ్ళీ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, ఆ ప్రతి అవ్వను అడగండి, అవ్వ ఇవాళ ఎన్నికలు వచ్చాయవ్వా, ఇవాళ ఎన్నికలు వచ్చాయవ్వా, ఇవాళ నుంచి 2 నెలల ముందుకు పోతావా, 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా చూపిస్తూ పెన్షన్ వచ్చేది కాదు నాన్న అని చెప్పి అలా అంటుంది. లేకపోతే అవ్వ అంటుంది, ఇలా ఏదెత్తి చూపించి ₹1,000 వచ్చేది నాన్న 2 నెలల కిందట అని చెప్పి ఇలా మీకు ఏలెత్తి చూపిస్తుంది. జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడేనా అవ్వా అని ఆ ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వను అడగండి, ఆ ప్రతి అవ్వకు చెప్పండి, అవ్వ చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఇచ్చే పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదలు కలవండి, ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలం చూస్తా ఉన్నాం.
కనీసం ఊరికి 10 ఇళ్ళులన్నా కట్టించాడా అన్నా అని చెప్పి ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు అడగండి, పేదకు చెప్పండి. గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఆ రాజన్న రాజ్యంలో ఎలా ఇల్లులు కట్టించాడో ఒక్కసారి గుర్తుకు చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇల్లులు వచ్చాయి, మళ్ళీ ఇల్లులు రావాలి పేదవారికి అంటే అది జగనలతోనే సాధ్యము అని ప్రతి పేదవారికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి. ప్రతి అన్నను కలవండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఆ చేస్తానని ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటడిగి ఆ ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. మార్పులు తీసుకురావాలని మీ అందరినీ కూడా కోరుతూ ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలోనూ చిరునవ్వు కనిపిస్తుందని, ఆ నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలోనూ ఆనందం కనిపిస్తుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తున్నాను, హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా నవరత్నాలను మీ దాకా తీసుకొని వస్తాను అని హామీ ఇస్తా ఉన్నానని మరొకసారి చెప్తాం. మీ చల్లని ఆశీస్సులు నా కుడివైపున వరప్రసాదాలు నిలబడి ఉన్నాడు. మన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. ఇంతకు ముందు ఎంపీగా పనిచేసినప్పుడు మీ అందరికీ కూడా కాస్తో కూస్తో పరిచయం ఉన్న వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడు నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు వరప్రసాదాలపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాను. నా ఎడమ వైపున మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాదం ఉన్నాడు. మీ అందరికీ గతంలో మంత్రిగా కూడా పనిచేశాడు. మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు, మన పార్టీ తరఫున ఎంపీగా నిలబడతా ఉన్నాడు. మంచి చేస్తాడు అని నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు వీళ్ళిద్దరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సంపూర్ణంగా ఉంచవలసిందిగా మరొకసారి చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాను. అనంతరం శ్రీకాళహస్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎన్పివై నాయుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ ప్రచార సభలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, అభ్యర్థులు బల్లి దుర్గా ప్రసాదరావు, వెలగపల్లి వరప్రసాద్, కొడవలూరు ధనుంజయ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి, నేదురమల్లి పద్మనాభారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు పట్టణంలోని బనిగసాహెబ్పేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమెతో పాటు పలువురు నాయకులు మాట్లాడారు. జగన్ రాక ఆలస్యం అవడంతో వారు ప్రజలను ఉత్తేజపరిచారు. వైకాపా ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని బనిగసాహెబ్పేట ప్రాంతంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆయన రాక కొద్దిగా ఆలస్యం అవడంతో అక్కడకు చేరుకున్న ప్రజానికాన్ని ఉద్దేశించి పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ ఎండలు మండుతున్న వైఎస్ జగన్పై అభిమానం చాటారని కొనియాడారు. మీరు వేసే ఓటు స్వాతి చినుకుల ముత్యపు చిప్పలో ఆణిముత్యమవుతుందన్నారు. జగన్ రావాలి, ఆయనే ముఖ్యమంత్రి కావాలని పిలుపునిచ్చారు. ఎటు చూసినా జనసంద్రం కనుచూపు మేరకు ప్రజలు తరలివచ్చారని అందుకు ఆమె కృతజ్ఞతలను తెలిపారు. వైకాపా అభ్యర్థులు వరప్రసాద్, బల్లి దుర్గా ప్రసాదరావులు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిస్తే రెండింతల అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటా.
ఆలస్యంగా నా పార్టీ మారకుండా అన్ని గ్రామాల్లోకి వెళ్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలు చూస్తూ నా వంతు నేను చేస్తూ ఇచ్చిన కొద్ది నిధుల్లో దాదాపు 4,60,00,000 నేను గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఖర్చు పెట్టడం జరిగింది. ఒక్క గూడూరులోనే గూడూరు ప్రాంతాల్లో 1,22,00,000 40 పనులు పెట్టడం జరిగింది. ఏం చేశారయ్యా? ప్రజాస్వామ్యం చేయడానికి 4 సంవత్సరాలు 9 నెలలు ఊరుకుని ఎన్నికలు వస్తున్నాయని ఇస్తున్నావా? ఈ నక్క చిత్రుల రాజకీయం పైగా చంద్రబాబు నాయుడు. నీకు ఒక మనసాక్షి ఉంటే నువ్వు 40 సంవత్సరాలు రాజకీయంలో ఉంటూ పేదవాళ్ళని మోసం చేసి కడుపు కొట్టుకునే ఇదేం బాగుపడతావు చంద్రబాబు నాయుడు. ఈ ప్రాంతంలో ప్రతి ప్రాంతంలో ప్రజల యొక్క మన్ననలు గైకొన్న మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి. జనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం. మనమందరం కూడా మనస్ఫూర్తిగా అవిశ్రాంతంగా ఈ 11 రోజులు పనిచేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే శాసనసభ్యులైనటువంటి వరప్రసాద్ గారు చెప్పారు ఇందాకే. మన శాసనసభ్యుడు వరప్రసాద్ గారు అదేవిధంగా పార్లమెంట్లో నన్ను ప్రేమించి అభిమానించి వారి సోదరుగా భావించి నాకు ఈ టికెట్ ఇచ్చినందుకు ఆజన్మాంతం ఆయనకు రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజా సమక్షంలో తెలియజేస్తున్నా. మీ అందరికీ ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఆయన ఆశీర్వదించి మనకు పంపించారు. సోదరులారా, మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్తే అదే మూటలాగా మనం భావించవలసిన పరిస్థితి కూడా ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. సోదరులారా, మీరందరూ ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఇంకా ఉండేది 10 రోజులు. ఈ 10 రోజులు ఎవరికి వాళ్ళు మరి కంకణబద్దులై మరి పెద్దల్ని గౌరవనీయుని వరప్రసాద్ గారిని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఆశీర్వాదం పొందినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు, మనకు సుపరిచితులు, మన కాన్స్టిట్యూన్సీలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దుర్గాప్రసాద్ రావు గారిని, వీళ్ళిద్దరిని మన కాన్స్టిట్యూన్సీ నుంచి జిల్లాలోనే మంచి మెజార్టీ తీసుకొచ్చే విధంగా మీరందరూ మరి కంకణబద్దలై ఉండాలని సభాముఖంగా మనవి చేసుకుంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా సక్రమంగా చేయకుండా అన్ని విధాలుగా మోసం చేశారు. దగా ఏందయ్యా అంటే మనకు కూడా తెలియకుండా తలకి ఒక్కింటికి దాదాపు 30,000 రూపాయలు అప్పు చేసి 1,58,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అప్పులు తెచ్చి విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. సరైన లెక్క లేదు, పక్కా లేదు. అదేవిధంగా దగా ఏందంటే, వంచన ఏందంటే, మన ప్రత్యేక హోదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు తీసుకొస్తాం. దానికి తోడుగా సెంట్రల్ గవర్నమెంట్లో మా తోడు ఉన్నటువంటి బీజేపీ తోడు తీసుకొని మేము ఖచ్చితంగా తీసుకొని వస్తామని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి మనల్ని అందరినీ వంచారు. వారు ప్రత్యేక హోదా తేలేదు సరికదా, దాని మీద ఎన్నో పిల్లి మొగ్గలు యూటర్న్లు వేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆశ్చర్య 2014లో జరిగిన మరి ఎన్నికలలో 600 మోసపు వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ మోసం చేసి పరిపాలనలోకి వచ్చిన తర్వాత కూడా పరిపాలన అనేది వదిలేసి తను, తన పార్టీ, తన కుటుంబం, తన కొడుకు వాళ్ళ ఆస్తులు పెంచుకునే దానికి, వాళ్ళ అవినీతిని పెంచేదానికి మాత్రమే పరిపాలన చేయడం జరిగిందని మీకు అందరికీ తెలుసు. 2000 పథకాలన్నీ అమలు చేశాను. ఆ సంక్షేమ పథకాలను చూసి నాకు ఓటేయండి, వేరే ఏ కొత్త హామీ నిర్ణయం చెప్పాడు. ఈ రోజు 2019లో జరుగుతున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు చూడండి. పసుపు కుంకుమ అంటున్నాడు, డాక్టర్ అమ్మాయిలకు డబ్బులు ఇస్తున్నారు అంటున్నాడు, ఇచ్చిన ఇల్లు కట్టిస్తానంటున్నాడు. ఇదంతా ఎంతుందంటే 4 సంవత్సరాల 9 నెలలు మీరు గంజి నీళ్లు తాగండి, ఈ 3 నెలలు నేను మీకు బిర్యానీ పెడతాను అని చెప్పినట్టుగా ఉన్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలంటే మన గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వరప్రసాద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ ఎలక్షన్ల ముందర ప్రతి ఓటరు కూడా
అధికారం ఇస్తారో మీరే నిర్ణయించుకోండి. వరప్రసాద్ గారిని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించిన నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి కూడా నిజమైన సంక్షేమం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో దుష్ట పరిపాలన అందం కోసం కక్కడ పత్తలేదు. మీరందరూ కూడా ఈ 10 రోజుల్లో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చినటువంటి అభ్యర్థులైనటువంటి అసెంబ్లీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా దుర్గాప్రసాదరావు గారిని మంచి మెజార్టీతో గెలిపించి మీరందరూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే దానికోసం కష్టపడి పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఇక్కడ చూస్తున్న జనసాంద్రాన్ని చూస్తే మే 23వ తేదీన అమరావతిలో ఫ్యాన్ని 5లో నుంచి ఆపే శక్తి ఎవడికి లేదు. 0లో సైకిల్ ఉంటుంది, 5లో మన ఫ్యాన్ ఉంటుంది. ఇక్కడ వరప్రసాద్ గారిని మనకు మంచి అనుముఖమైన వ్యక్తిని ఇచ్చారు. అదేవిధంగా దుర్గాప్రసాద్ కూడా మనందరికి కూడా సుపరిచితుడు. ఆయనకు కూడా మనం ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు ఉంటే 2 వేసి ఫ్యాన్ ముందుకు పోవాలి, సైకిల్ వెనక్కి రావాలి, జగన్మోహన్ సీఎం కావాలి, బాబు గారు ఇంటికి పోవాలి. మీ అందరి సహకారం కావాలి. జై జగన్. 175 సీట్లకి అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి 175 మంది అభ్యర్థులు ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ ఇవాళ 175 కాన్స్టిట్యున్సీల్లో జగన్మోహన్ రెడ్డి గారే అభ్యర్థిగా నిలబడ్డారు అనేటట్టుగా ఇవాళ ప్రజావాహిని ఉంది. కాబట్టి మనం ఆలోచించాల్సింది లోకల్ పరిస్థితుల కంటే ఇవాళ ప్రతి కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా నిలబడ్డారనేటువంటిది మనసులో తీసుకొని మనము రేపు జరగబోయే 11వ తారీఖున ఎలాంటి ఆలోచన లేకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారనే ఉద్దేశంతో మనం ఓటు వేసి కనీసము ఎంత తక్కువ ఎత్తుకున్నా 120 నుంచి 130 సీట్లు మనము ఇవాళ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఈ ప్రచార రథంలో నాయకులు ఎల్లశ్రీ గోపాల్ రెడ్డి, నేద్రమల్లి పద్మనాభరెడ్డి, ధనుంజయ రెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి, మేరిగా మురళి, వినోద్ కుమార్ రెడ్డి, మనసాటి రవీంద్ర, పేర్నాటి శ్యాంప్రసాద్, లెనిన్ రెడ్డి, దివ్యతేజారెడ్డి, ఎద్దల నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరులో జగన్ సభ జనసంద్రంగా మారింది. ఎటువైపు చూసినా జనాలే. కనుచూపు మేరలో ప్రజలు తరలి రావడంలో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ విజయవంతమైంది. నియోజకవర్గం నుండి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి వచ్చారు. ఎండను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం ప్రజలు నిరీక్షించారు. గూడూరు పట్టణంలోని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఎన్నికల సభ విజయవంతమైంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణంలోని బనిగసాహెబ్పేట ప్రాంతంలో, కూడలి ప్రాంతంలో ఆదివారం ఉదయం సభను ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ అనుకున్న సమయానికంటే 2 గంటలు ఆలస్యంగా వచ్చారు. అయినప్పటికీ ప్రజలు కదలలేదు. ఎటువైపు చూసినా జనసంద్రమే. మండు టెండను సైతం లెక్క చేయక ప్రజలు జగన్ కోసం నిరీక్షించడం కనిపించింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి, పట్టణం నుండి భారీగా తరలి వచ్చారు ప్రజలు. జగన్ రాకను గుర్తించిన ప్రజలు నినాదాలతో హోరెత్తించారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాన్వాయ్ సభాస్థలి వద్దకు చేరుకోగానే ప్రజలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. చేతులు ఊపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బహుళ అంతస్తులపైకి ఎక్కి జగన్ ఉపన్యాసాన్ని చివరి వరకు ఆలకించారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని జగన్ పిలుపునివ్వడంతో ఒక్కసారిగా సభాస్థలిలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. పట్టణంలోని వార్డులు, గ్రామాల నుండి ప్రజలు విరివిగా తరలివచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైకాపా నాయకులు లెనిన్ రెడ్డి పుష్పగుచ్చం అందించి కరచాలనం చేశారు. ఆయనతో జగన్ కొద్దిసేపు మాట్లాడారు. ఇంకా పలువురు నాయకులతో మాట్లాడారు. అక్కడి నుండి జగన్మోహన్ రెడ్డి హెలీప్యాడ్కు చేరుకున్నారు. ఈ సభలో నాయకులు లెనిన్ రెడ్డి, దివ్యతేజారెడ్డి, బాలిబోయిన రమేష్, పడియాల శ్రీహరి, కోదండరామయ్య, నర్సరాజు, ఎన్వి రత్నం తదితరులతో పాటు మహిళా కౌన్సిలర్లు, నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. కావాలి జగన్, మన జగన్
గడప గడప అంటున్నది మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ 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 అప్పుల మంటలు బతుకులు కాలే బడుగుల ఘోషలు ఆగాలంటే వాట్రా పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే జాబుల పేరిట మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ 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 పెన్షన్ జీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే రుణ బాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే ఆంధ్రా మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న తోడిన రాజ్యపు జెండా ఎగరాలంటే కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా
త్వరలో జరగబోవు ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని గుంటూరు రేంజ్ ఐజీ ఆర్కే మీనా తెలిపారు. గూడూరులోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల సీఐలు, ఎస్ఐలు తదితరులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల సీఐలు, ఎస్ఐలు తదితరులతో గుంటూరు రేంజ్ ఐజీ ఆర్కే మీనా సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఐజీ మీనా మాట్లాడుతూ ఎన్నికలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గత ఎన్నికల్లో జరిగిన సంఘటనల ఆధారంగా సమస్యాత్మక గ్రామాలు గుర్తించి నిఘా ఉంచామన్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ప్రాంతాల్లో పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, డీఎస్పీ బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Actually, I have come to review the election preparation. I am visiting sub-division wide. I am reviewing that how this preparation is going on. Just now I discussed with this Guduru sub-division officers, inspectors and DSP, and reviewed that election enforcement related work like execution of warrant, deposition of license weapons, and binding over of the rowdy sheeters and trouble-mongers and those fellows who were involved in earlier cases. All these things is just now I reviewed and found that election preparation is good. Now they have received a large number of paramilitary forces also. They are doing this area domination, route march and all. That also I reviewed. That certain sensitive or critical villages they have identified. I discussed with them and sufficient number of force we are giving. At present they are doing a village visit and area domination through paramilitary forces to develop the confidence among the villagers, and we will deploy a sufficient number of forces wherever they need, and villagers also, if they have any reservation or fear that in this area we have some problem, let us they can come forward and give a number. Definitely we will provide sufficient number of forces. And program they will take care. That this is a common next 10 days. A lot of VIPs will come. I have told that all security arrangements have to be made. Whoever is visiting the VIP in these areas, all we will provide the sufficient and adequate security bandobast to all VIP who are visiting the. టీడీపీని గెలిపించాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కోరారు. మనుబోలు మండలంలోని చెర్లోపల్లి, పీడూరు, కాగితాలపూరు గ్రామాల్లో వారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మనుబోలు మండలంలోని చెర్లోపల్లి, పీడూరు, కాగితాలపూరు గ్రామాల్లో ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని వివరించారు. కళ్ళు మూసుకొని సిమెంట్ రోడ్ల మీద మేము వేసిన రోడ్లు, మేము చుట్టూ పండించే పంటలు ఇవన్నీ చూడకుండా ఏం చేశారు తెలుగుదేశం. ఈరోజు సోమశిల ఫైనల్ క్లియరెన్స్ మేము తెచ్చాం. కండలేరు, ఎలుగంగా ఫైనల్ క్లియరెన్స్ మేము తెచ్చాం. మీ పొదలకూరు మండలంలో, మీకు రాజకీయ జన్మనిచ్చిన మండలంలో ఇప్పుడు నా సొంతం చేసుకున్నా కండలేరు లిఫ్ట్ మేము చేసాం. మీరు ఎందుకు చేయలేపారు? దక్షిణ కాలువ 25 సంవత్సరాల తర్వాత పొదలకూరు మండలంలోకి నీళ్లు తెచ్చాం. మీరు ఎందుకు చేయలేపారు? రేగుపూడి బండేపల్లి కెనాల్ 42 కోట్లతో పనులు శాంక్షన్ చేయించి ఈరోజు వర్క్ టెండర్ పిలిపించి పనులు మొదలుపెట్టాం. మీరు ఎందుకు చేయలేపారు? 184 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ మనుబోలు, వెంకటాచలం, పొదలకూరు మండలానికి ఇంటింటికి కుళాయిలకి 184 కోట్లతో టెండర్స్ పిలిపించి పనులు మొదలుపెట్టి శంకుస్థాపన చేశాం. మీరు ఎందుకు చేయలేపారు? నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ తమ జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం రామనాయుడు మంత్రి, వీటన్నిటికీ మీరు జడ్పీ చైర్మన్గా అధికార పార్టీలో ఉన్నారు. రామనాయుడు ఈరోజు నిన్ను ముద్దు పెట్టుకుని ఓట్లు వేయమంటున్నాడు. ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఓడించమంటున్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. తమరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు. ఏ ఒక్కటి నేను చెప్పే దాంట్లో కండలేరు లిఫ్ట్ 24,500 ఎకరాలు, దక్షిణ కాలువ 10,500 ఎకరాలు, రేగుపూడి బండేపల్లి. అభ్యర్థి పనబాక లక్ష్మి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. వృద్ధాప్య పెన్షన్లు అయితేనేమి,
ఒంటరి మహిళల పెన్షన్లు అయితేనేమి అందరికీ వచ్చాయి, 2000 దాకా వచ్చాయి. అంతకుముందు 2000 ఉన్నాయి, ఇప్పుడు 2000 చేశారు. మీకు ఇంకా 3000 చేస్తాము రేపు అధికారంలోకి రాగానే అని కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ మనుబోలు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలా. పోయినసారి మీరు ఓటేసి గెలిపించినటువంటి మీ శాసనసభ్యుడు ఏ రోజైనా అసెంబ్లీకి వెళ్ళాడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎప్పుడూ అసెంబ్లీకి వెళ్ళలేదు. మీరు మళ్ళీ ఓటేస్తే మళ్ళీ వాళ్ళు అపోజిషన్లోనే కూర్చుంటారు. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయ్యేది. మళ్ళీ అపోజిషన్లోకి కూర్చుంటాం కాబట్టి మళ్ళీ రోడ్ల మీదకే వస్తారు. అటువంటి వాడి కోసం మీరు ఓటు వృధా ఎందుకు చేసుకోవాలని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా మన మంత్రి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీలో ఒకడు, సౌమ్యుడు, మీకెప్పుడు అందుబాటులో ఉండేవాడు. ఈ ప్రాంతాలన్నింటినీ ఎంతో అభివృద్ధి చేసినట్టు ఆయన ఈ రోజున ఈ సర్వేపల్లి నియోజకవర్గము ఎంత ఎక్కువగా అభివృద్ధి చెందిందో మీకే తెలుసు. ఈ రోడ్లు అయితేనేమి, నీటి వసతి అయితేనేమి, ఇల్లు ఇచ్చేది అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, పసుపు కుంకుమ అయితేనేమి, యువతకు నిరుద్యోగ భృతి అయితేనేమి, ఇవన్నీ మీరు ఆలోచించాలా. ఈ ప్రచారంలో నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, వేణురెడ్డి, శ్రీధర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, రాజాగౌడ్, కిరణ్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు పాలన అంతా మోసమే. గూడూరులో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పాల్గొన్న చైర్పర్సన్ పునక దేవసేనమ్మ, అభ్యర్థులు వరప్రసాద్, దుర్గాప్రసాద్ రావు తదితరులు. జనసంద్రంగా మారిన గూడూరు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు. టీడీపీని గెలిపించండి. మనుబోలు మండలంలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పనబాక లక్ష్మి. ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని పోలీసులకు సూచనలు ఇచ్చిన ఐజీ మీనా. ఇవి నాటి శివాభి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.